तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన సోడబుడ్డి సాలేగాడు, అదేనండి మబ్బుగాడు, గాడిద కొడుకు. సో వాడు మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో రాయచోటి అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటన గురించి ఏదో నీతి వచనాలు చెప్తున్నాడు. వీడు ఏదో అనుకున్నాడంట, వాడు అనుకున్నట్లే జరిగిందంట. సో అదేమనుకున్నాడో మరి చూసేద్దామా? వచ్చేరా గాడిద కొడక, గజ్జి కుక్క, సోడాబుడ్డి సాలేగా, రా. हीड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। అనుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో మెల్లిగా మతోన్మాద శక్తులు తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. రాయచోటిలో ఒక 9-10 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే, అక్కడ వీరభద్రస్వామికి సంబంధించిన ఒక ప్రొసెషన్, అంటే ఒక కైండ్ ఆఫ్ ర్యాలీ అనుకోండి, అది ఒక 100 years నుంచి జరుగుతుంది. అది 1000 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ నా కొడుకు ఏమంటున్నాడు, 100 సంవత్సరాలుగా జరుగుతుందని చెప్తున్నాడా? సరేరా గాడిద కొడక, 100 సంవత్సరాలే అనుకుందాం. సో 100 సంవత్సరాలు అంటే ఎప్పుడు? మనకి ఇంకా స్వాతంత్రం రాని రోజు, ఇంకా బ్రిటిష్లు మనం పరిపాలించేటప్పుడు ఆ కదా. సో అప్పుడు నుండి ర్యాలీ చేస్తున్నారు కదా, నీవే చెప్తున్నావు కదా రసాలే. సో బాగా గుర్తుపెట్టుకో, అర్థమైందా? చెప్పు బే. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి. ఓకే, అయితే ఆ ప్రొసెషను ఎగ్జాక్ట్గా మనకి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే వీళ్ళు డీజేలు పెట్టుకొని ఇదంతా వెళ్తూ ఉంటారు. ఇది బేసిక్గా భక్తి కాస్త షో ఆఫ్ అవ్వటం, షో ఆఫ్ని కాస్త రాజకీయాల్లోకి వాడుకోవటం. అంటే గుడికెళ్ళి దండం పెట్టుకోవాలి, గుడికెళ్ళి పూజ చేయాలి అనే దగ్గర నుంచి మనం గట్టిగా సౌండ్లు పెట్టుకోవాలి, డీజేలు పెట్టుకోవాలి, ఎగురుకుంటూ వెళ్ళాలి, ముందు తాగాలి, వీటిల్లోనే మన భక్తి అంతా మునిగిపోయింది కదా. ఇట్లా సరే ఎవరిష్టం వాళ్ళది. ఇట్లా వెళ్తూ చూసారా వీడు ఎంత వెదవో వీడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భక్తి కాసేపు డీజేలు పెట్టుకోవడాలు, మందు తాగడాలు అవి అని చెప్తున్నాడు. సరే ఎవరిష్టం వాళ్ళది అంటున్నాడు. 2 మాట్లాడతాడు ఈ దొంగ నా కొడుకు. వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది అన్నప్పుడు దాని గురించి అనకూడదు కదరా. డీజేలు పెట్టుకుంటున్నారు, మందులు తాగుతున్నారు, ఫ్యాషన్ చేస్తున్నారు, షో చేస్తున్నారు, రాజకీయాలు చేస్తారు అనకూడదు కదరా. మళ్ళీ లుచ్చా నా కొడుక, ఎవరిష్టం వాళ్ళది అన్నప్పుడు అనకూడదు. కరేమా కదా? ప్రేక్షకులు మీరే చెప్పండి. ఈయన గాడిద కొడుకుకి మీరే చెప్పండి. ఎందుకంటే ఇది డబల్ స్టాండర్డ్ గాడు. మనుషుల్లో ఆడ మగ ఉంటారు, కానీ వీడు 3వ టైప్ అనమాట. అర్థమైంది కదా? చెప్పు బెస్సాలి, చెప్పు. దీనిలో అందరూ ఉన్నారులేండి, ఎవరేమి ఎగ్జామ్షన్ ఏం కాదు. ఇట్లా వెళ్తూ రాయచోటికి సంబంధించి ఏం జరిగిందంటే, డీజేలు ఇవన్నీ పెట్టుకొని
వెళ్తూ 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 అక్కడ ఎగ్జాక్ట్గా మస్జిద్ ముందు ఆపి గట్టి గట్టిగా నినాదాలు, అంటే జై శ్రీరామ్ అని నినాదాలు చేయటం. అంటే ఒరే గాడిద కొడక, లుచ్చా కొడక, మస్జిద్ ముందర ఆపి అని ఒత్తి చెప్తున్నావు కదరా లుచ్చా కొడక. మళ్ళీ నీవు రాజ్యాంగాన్ని నమ్మే మనిషి కదా. మళ్ళీ మొన్న పోయిన వీడియోలో ఏమన్నావు నువ్వు? అందరి దేశం ఇది, ఈ దేశము హిందూ దేశం కాదు, ముస్లింలది, క్రిస్టియన్స్ది, బౌద్ధిస్టులది, నాస్తికులది, హేతువాదులది, కమ్యూనిస్ట్ నా కొడుకులది అన్నావు కదరా. మరి అందరిది దేశమైనప్పుడు రాజ్యాంగం మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు రాజ్యాంగంలో రాసి ఉన్నదేమరా, ఇతర మతస్థులు మస్జిద్ ముందర నుండి నింబడకూడదు, అక్కడ గట్టిగా నినాదాలు చేయకూడదు, అక్కడ జై శ్రీరామ్ అని అనకూడదు అని రాజ్యాంగంలో రాసిందరా. చెప్పబే సాలే కదా ప్రేక్షకులు, రాజ్యాంగంలో రాసిందేమ్రా. రాజ్యాంగంలో అందరూ సమానమైనప్పుడు నువ్వు మస్జిద్ వాళ్ళు గట్టిగా నినాదాలు చేసే దగ్గర మస్జిద్ ఉంది. అది పోనీ రాయచోటిలో అదొకటే మస్జిద్ ఉందా? అవరా సాలి, అదొక్క మస్జిద్ ముందు ఉంటే వెళ్ళారా కదా. అక్కడ ఒక 10-20 మస్జిద్లు ఉండవు. అన్ని మస్జిద్ల దగ్గర ఉంటే వచ్చారు కదా రోడ్డు మీద. నువ్వే చెప్పావు ఏమి 100 ఏళ్ళగా చేస్తున్నారని. 100 ఏళ్ళు అంటే ఎప్పుడు? మాకు ఇంకా స్వాతంత్రం రాకముందు, అప్పుడు ఇంకా బ్రిటిషులు పరిపాలిస్తుండ్రి అవుతుందా. మళ్ళీ అప్పుడు నుండి చేస్తున్నారు కదరా. మళ్ళీ అప్పటి నుండి 100 ఏళ్ళ వరకు ఒకరోజు కూడా మస్జిద్ ముందర నిలబడలేదా? అవురా లుచ్చా కొడక, 100 ఏళ్ళుగా ఒక్కరోజు కూడా, ఒక్క సంవత్సరం కూడా మస్జిద్ ముందర నిలిచి నినాదాలు చేయలేదా? సరేరా, ఒక మస్జిద్ ముందర నిలిచి నినాదాలు చేశారు. ఇప్పుడు అందరూ రాజ్యాంగంలో సమానమైనప్పుడు వాళ్ళ నినాదాలని, వాళ్ళ భావాన్ని, వాళ్ళ దైవభక్తిని ఇతరులు గౌరవించాలని ఉందా లేదరా లుచ్చా నా కొడక. మళ్ళీ ఈ దేశం సెక్యులర్ అన్నావు కదరా కుక్క నా కొడక. మళ్ళీ ఈ దేశం సెక్యులర్ అన్నప్పుడు ఎవరు ఎక్కడ నింబడికేసి నినాదాలు ఇవ్వాలో ఇవ్వకూడదని నువ్వు చెప్తారా సాలే కదా ప్రేక్షకులు. మళ్ళీ అలాంటప్పుడు ఇప్పుడు దర్గాలు ఉన్నావు కదరా, మీ అక్క పాప మీ మొగుడుది దర్గాలు ఉన్నావు కదా, ఆ దర్గాలకి చాదర కప్పుని తీసుకుపోతారా ప్రతి సంవత్సరము. చాదర కప్పుని తీసుకుపోతుంటే ఆ చాదర పెట్టేసి డీజేలు, పెద్ద డీజేలు పెట్టుకేసి తీసుకుని పోతున్నారా మళ్ళీ వాళ్ళు. ఏమి ఏ రోజు అన్నా హిందువులు రాళ్ళకి కొట్టారా? అవరా లుచ్చా నా కొడక, చెప్పు ఇంకా ముందు చెప్పు. वाह 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 कलम वाली भाई वाह, अखबार के दम पर गरीबों के झोपड़े बचाने निकली है, वाह वाह. लेकिन वो जमाना गया जब अखबार को लोग तोप समझते थे, अब तो धंधा बन गया अखबार. ప్రేక్షకులు మీకు ఒక రిక్వెస్ట్, ఇప్పుడు నుంచి వాడు ఏం చెప్తున్నాడు అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. దానికి నా ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో చూడండి, వినండి. దాని గురించి మీ కామెంట్ పెట్టండి, సరేనా? రారా సోడా బుడ్డి సాలేగా, నీ ప్రసన్న వేదన ఏంటో చెప్పబే. ఇన్స్టిగేట్ చేయటం, జై శ్రీరామ్ అనే నినాదం చేస్తున్నారు అనడం కంటే ఇన్స్టిగేట్ చేయటం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే, ఈ భారతీయ జనతా పార్టీ, ఈ సంఘ్ పరివార శక్తులన్నీ కలిసి ఇప్పుడు ఏం చేసినాయి అంటే భక్తిని పొలిటిసైజ్ చేసేసినాయి. సో విన్నారు కదా, ఈ లుచ్చా నా కొడుకు ఏమంటున్నాడు, బీజేపీని సంఘ పరివార్కి టార్గెట్ చేశాడు అనమాట. వీడు రాజకీయంగా చేశారంట. ఇదే లుచ్చా నా కొడుకు ఏమన్నాడు, ఈ ర్యాలీ అనేది 100 ఏళ్ళుగా చేస్తున్నారని చెప్పాడా వాడే. వాళ్ళ లుచ్చా నా కొడుక రాజకీయం ఇప్పుడు చేస్తున్నా, ఇప్పుడు ర్యాలీ కొత్తగా చేసామంటే రాజకీయం కోసం చేస్తున్నట్టు. మరి 100 ఏళ్ళుగా చేస్తున్నారని నీ నోటితో చెప్పావు కదరా గాడిద నా కొడక. మరి 100 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నారా, ఈ సంవత్సరం రాజకీయం చేశారా? అంటే బీజేపీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిందా? బీజేపీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? అవురా లుచ్చా నా కొడక, గాడిద నా కొడక కదా ప్రేక్షకులు.
నేను చెప్పేది కరెక్ట్ కదా? బీజేపీ ఇదే సంవత్సరం వచ్చిందేమరా రాజకీయాలు చేయడానికి. బీజేపీ పార్టీ వచ్చి ఎన్నాళ్ళైంది? ఈ నా కొడుకు తెలీదు కదా. చెప్పు, ఇంకా నీ ప్రశ్న ఏదైనా చెప్పు. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హిందూయిజం, హిందుత్వ వేరు వేరు అని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనందరికీ తెలిసిన మన అమ్మలు, మన నాన్నలు, లేకపోతే మన ఇంట్లో అమ్మమ్మలు, తాతలు వీళ్ళందరూ కూడా దేవుళ్ళను పూజించేవాళ్ళు. హిందూ దేవుళ్ళను, శివుడినో లేకపోతే కృష్ణుడినో లేకపోతే వెంకటేశ్వర స్వామినో వీళ్ళందరినీ పూజించేవాళ్ళు. ఎట్లా విన్నారు కదా ప్రేక్షకులు ఏమన్నాడు ఈ సోడాబుడ్డి సాలేగాడు? వీళ్ళ అమ్మమ్మ, వీళ్ళ నాన్నమ్మ, వీళ్ళ అమ్మలు, వీళ్ళ నాన్నలు కృష్ణుడినో రాముడినో ఎవరినో పూజించేవాడంట. మళ్ళీ ఈ నా వెధవన్న కొడుకు, గాడిదన కొడుకు ఎందుకు పూజించట్లేదు హిందూ దేవుళ్ళను? ఈ నా కొడుకు నాస్తికుడిగా ఎందుకు మారాడు? కమ్యూనిస్టుగా ఎందుకు మారాడు? హోరేస్తాలే చెప్పాలి కదా దాని గురించి. చెప్పు. ఇంట్లో పూజించుకునే వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు కదా. సోమవారం అయితే శివాలయంకి వెళ్ళి రావడం, ఇట్లా పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, ఇట్లా చేసుకునేవాళ్ళు కదా. ఇది ఇప్పుడు ఏమైంది? ఇది వీళ్ళంతా హిందువులు, వీళ్ళందరూ హిందూయిజం నమ్ముతారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇంట్లో పూజ చేసుకునేవాళ్ళు హిందువులంట, హిందూయిజం వాళ్ళంట, హిందూయిజంని నమ్మేవాళ్ళంట. హిందుత్వ వేరంట. ఇలాంటి పిచ్చి ముండా కొడుకుల్ని ఏమన్నా చెప్పండి. సరే, హిందుత్వం అంటే ఎలా ఉంటుంది చెప్పు నువ్వు. హిందుత్వ గారు ఈ సంఘ పరివారం వచ్చి హిందుత్వ అనే ఒక ఐడియాలజీని జొప్పించి మతంలో ఉండే దేవుడి కంటే ఎక్కువగా రాజకీయానికి దీన్ని వాడుకుంటూ ఇప్పుడు ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ర్యాలీ అంతా చేసుకుంటూ వెళ్ళి రాయచోటిలో మస్జిద్ ముందు ఆగి జై శ్రీరామ్ అంటాం ఏంటి? ఏమ్రా లుచ్చా కొడక, గాడిద కొడక ఏమన్నావు? ఇలా ర్యాలీ తీసుకువెళ్ళి మస్జిద్ ముందు ఆగి అంటే అక్కడ ఒకటే ఆగారా ర్యాలీ? ఇంకెక్కడ ఆగలేదా? సరేరా, అక్కడే ఆగారు. అక్కడే ఆగి ఏమంటున్నావు నువ్వు? జై శ్రీరామ్ అనడం ఏంటి అంటావా? ఏమి మస్జిద్ ముందర ఆగి జై శ్రీరామ్ అనకూడదు అని రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగం చెప్పింది ఏమిట్రా లుచ్చా గాడిదన కొడక? రాజ్యాంగంలో ఉంటే కదా నీకు చెప్పాలి ఆ మాట. రాజ్యాంగం చెప్పిందా? మీ ర్యాలీలు, మీ ఉత్సాహాలు చేసుకునేటప్పుడు మీరు అన్ని మతస్థుల ఆలయాల దగ్గర నింబడి జై శ్రీరామ్ అనకూడదు అని రాజ్యాంగంలో చెప్పిందేంట్రా బచ్చానా కొడక కదా ప్రేక్షకులు? ఈ దేశం సెక్యులర్ అయినప్పుడు అందరికీ సమాన హక్కు ఉంది. మొన్న ఒక సుప్రీంకోర్టులో ఇదే గొడవ జరిగిందిరా లుచ్చానా కొడక. ఏమని? ఒకడెవరు హిందుత్వ అంటూ ఉన్నావు కదా నువ్వు, హిందుత్వవాదే ఒకడు మస్జిద్లో పోయేసి, ఇది మస్జిద్ ముందర అంటున్నావు నువ్వు. అదే మస్జిద్ ముందర కాదు, అది రోడ్డు అంటారు దాన్ని. ఈ మస్జిద్ ముందన్న ఇంకేమో దాని మీద స్టాంప్ వేశారు, అది మస్జిద్ ముందరని. పబ్లిక్ దగ్గర రోడ్డు రాసాలే కదా. మొన్న ఎవరు ఇలాగే మస్జిద్లో పోయి జై శ్రీరామ్ అన్నారంట. ఇది కోర్టుకి వెళ్ళింది కేసు, సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఏమంది? కాదయ్యా, ఆయన మస్జిద్లోకి వచ్చి జై శ్రీరామ్ అంటే మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి? మీ భక్తి మీకు ఉంటుంది కదా, ఆయన భక్తి ఆయనకు ఉంటుంది. దేని గురించి అని చెప్పి అడిగాడు, క్వశ్చన్ అడిగాడు. దీనికి ఏమంటావు రాసాలే? చెప్పు, ఇంకా ముందు చెప్పు. ఇప్పుడు మనం మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనుకుందాం, శివుడికి అభిషేకం చేస్తున్నాం అనుకుందాం, మా ఇళ్లలో చిన్నప్పుడు జరుగుతూ ఉండేవి. అయితే శివుడికి అభిషేకం చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు శివాలయం ముందుకెళ్ళి మనం, అంటే ముస్లిమ్స్ వచ్చి శివాలయం ముందుకెళ్ళి మనం గుళ్ళో పూజ చేస్తుంటే, అభిషేకం చేస్తుంటే శివాలయం ముందుకు వచ్చి డీజేలు పెట్టి అల్లాహు అక్బర్ అని అరిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగా చెప్పావురా గాడిద కొడక. ఇప్పుడు ఏమన్నావు నువ్వు? ఇప్పుడు శివాలయాల్లో అర్చన చేస్తుంటే వాళ్ళు వచ్చి డీజేలు పెట్టి అల్లాహు అక్బర్ అంటే ఎలా ఉంటుంది అంటే నేను అంటున్నావు కదా. ఇప్పుడు వాళ్ళు ర్యాలీ తీసుకుని పోతారా,
వాళ్ళు ర్యాలీ తీసుకుని పోతుంటే మాది మా అభ్యంతరం లేదురా, మా శివాలయాలు మా 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 అర్చన వ్యవస్థ మాకు జరుగుతుంటుంది, వాళ్ళ పాడికి వాళ్ళు భక్తిని ప్రదర్శిస్తారు, తప్పు లేదు కదా. తప్పుని ఎవడన్నాడు? ఇప్పుడు ఆలయం ముందు వాళ్ళు అరిచారనికేసి ఎవడన్నా కంప్లైంట్ చేస్తే ఎవరైనా రాళ్ళు ఎగ్గితే కదరా నువ్వు ఈ మాట అనాలి. మాకేం ప్రాబ్లం లేదురా, మేము సెక్యులర్, మేము నీవేంటావు కదా సెక్యులర్ అని. మేము సెక్యులర్ అన్నీ సమానంగా చూస్తాం, అందరు దేవుడు ఒకటే అనుకుంటాం మేము. నీలాగా వాళ్ళకి కాదురా లుచ్చా నా కొడక. చెప్పు ఇంక చెప్పు, ముందు చెప్పు. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు, ఎవడో నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి మన చేతుల్లో ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ డీజే పెట్టుకొని వెళ్ళిపోవటం వేరు, అక్కడ నుంచొని అల్లాహు అక్బర్ని ఇన్స్టిగేట్ చేయటం వేరు కాదా? మరి ఇదే పని వాళ్ళు మస్జిద్లో నమాజ్ చేసుకుంటుంటే మనం అటువైపు నుంచి వెళ్తూ, లేదంటే మస్జిద్ కనిపించంగానే ఏదో పూనకం వచ్చినట్టు, ఏదో ఒక హిస్టీరియా వచ్చినట్టు మనం అక్కడ నుంచొని జై శ్రీరామ్ నినాదాలు ఏంటి, అసలు జరుగుతున్న ప్రొసెషన్ ఏంటి, జరుగుతున్న ర్యాలీ ఎవరిది? వీరభద్రస్వామిది కదా. వీరభద్రస్వామి అంటే ఈ సంఘ్ పరివార్ అంటే ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారులేండి, అది వేరే విషయం. ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్లు చేసేది ఇదే. జరుగుతున్న దేవుడు ఎవరు? వీరభద్రస్వామికి సంబంధించిన ప్రొసెషన్ జరుగుతుంది. జై శ్రీరామ్ ఏంటి? ఎవరు జై ఒరే గాడిద కొడుక, వీరభద్ర స్వామిది ర్యాలీ జరుగుతుంటే జై శ్రీరామ్ ఏందా అంటే, వీరభద్ర స్వామి ర్యాలీ జరుగుతుంటే జై శ్రీరామ్ అనకూడదని రాజ్యాంగంలో ఉందారా? సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా? లేదా ఏ గ్రంథాలలో ఉందా? ఏ గ్రంథాలలో చెప్పారా? కదా ప్రేక్షకులు, నీ ఎవడు వేసాలి అడగడానికి? జై శ్రీరామ్ అని అడగడానికి నువ్వు ఎవడు చిన్నాలకే అవే రండికే బేటే, నువ్వు ఎవడు అడగడానికి? అడిగితే రాజ్యాంగం అడగాలి, రాజ్యాంగం చెప్పాలి. నువ్వు ఎవడు రాసాలి అడగడానికి? కదా ప్రేక్షకులు, అలా అనకూడదని రాజ్యాంగం చెప్పిందా? రాజ్యాంగం ఉందా? మాము దేవుణ్ణి అనేక భాషల్లో అనేక పేర్లతో అనేక రూపాలలో పూజిస్తాంరా మేము. వీరభద్ర స్వామి ఒక్కటే దేవుడు ఉంటాడా? మాకే ఎవరు అస్సాలే ముక్కోటి దేవతలు మేము నమ్ముతాం. మేము ప్రతి దేవుని ఉండేది సృష్టికర్త ఒక్కడే, ఆ సృష్టికర్త ఒక్కనే అవతార రూపంలో మేము నమ్ముతాము. అనేక పేర్లతో మేము పిలుచుకుంటాం రా. నీకు వచ్చిన నొప్పి ఏంటి, వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి రా లుచ్చా కొడక. కదా ప్రేక్షకులు, సో దీని మీద ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. ఈ నా కొడుకు ఇంకా ముందు ఏమంటున్నాడు ఆ మాట చెప్పిన తర్వాత నా ఎన్కౌంటర్ ఏదో వినండి. చెప్పు వేస్తాలే సోడాబుడ్డి, చెప్పు. శ్రీరామ్ ఏంటి అసలు? ఆ ప్రొసెషన్లో శ్రీరాముడికి ఏంటి సంబంధం అంటే? ఇప్పుడు ఈ నాస్తిక అనబడే ఈ లుచ్చా కొడుకు, కమ్యూనిస్ట్ అనే లుచ్చా నా కొడుకు ఎలా ఉంటుందంటే వీళ్ళ మైండ్ సెట్, రాజ్యాంగం సుప్రీంకోర్టు అడగవలసిన ప్రశ్నలు ఈ లంజ కొడుకు అడతాడనమాట. ఈ నా కొడుకు అడుగుతాడు, ఒరే లుచ్చా కొడక నువ్వు ఎవడరా అడగడానికి? నువ్వు ఎవడరా అడగడానికి నువ్వు ఎవడు వేస్తాలే? సుప్రీంకోర్టు అడగాలి లేదా రాజ్యాంగం అడగాలి. కదా ప్రేక్షకులు, నువ్వు ఎవడు వేస్తాలి అడగడానికి? నిన్ను అడుగుతుంటే ఒక మాట చెప్పదంటే ముందు చెప్పు, చెప్పరు ముందు చెప్పు. ఏమీ తెలియని అమాయక పిల్లల దగ్గర నుంచి మెల్లిగా ఈ మత ఛాందసవాదాన్ని, మతోన్మాదాన్ని మెల్లిగా ఇంజెక్ట్ చేసి మస్జిద్ కనిపించగానే పూనకాలు వచ్చేటట్టు మనం మాట్లాడేటట్టు చేయటం పిల్లల్ని. మస్జిద్ కనిపించగానే జై శ్రీరామ్ అంటాం. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. చూసారా, మన దేశంలో కొన్ని వందల వేల లక్షల గుళ్ళు ఉన్నాయిగా. మన దేశంలో కొన్ని వందల వేల లక్షల హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల ముందెళ్ళి మనం డీజే పెట్టుకుని ఎగరం. మనం ఎక్కడ ఎగురుతాం? మస్జిదుల ముందు ఎగురుతాం, లేదా చర్చిల ముందు ఎగురుతాం.
ఒరే సోడా బుడ్డి సాలేగా, నువ్వు ఒక్కనికే పుట్టావా 10 మందికి పుట్టావా? నాకు డౌట్ వస్తుందిరా కదా. ఎందుకంటే లుచ్చానా కొడక, ఇప్పుడేం నీవు పాట అంటించి చూపించావు కదరా లుచ్చా కొడక. ఇప్పుడు ర్యాలీ తీసుకున్నారా, ర్యాలీ ఎక్కడి నుండి తీసుకున్నారు? అక్కడ నుండి పాటలు పెట్టుకుంటూ వస్తున్నారా, లేదా అక్కడ నుండి సైలెంట్గా వచ్చి ర్యాలీ ఏమరా లుచ్చా కొడక బాగా విను, అక్కడ నుండి సైలెంట్గా వచ్చి ఎక్కడ మస్జిద్ ఎక్కడ చర్చ్ కనిపిస్తే అక్కడ ఆగి మాత్రమే ఈ పాటలు అంటించి చిందులేస్తారా, లేదా ర్యాలీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అక్కడ నుండి పాటలు పెట్టుకుని చిందులేసుకుంటేనే వెళ్తుంటారా కదా ప్రేక్షకులు. ఈ లుచ్చా నా కొడుకు ఎలా కల్పించి చెప్తున్నాడు చూసారా లేదా? మైండ్ ప్రజల్ని అవు కదా అనేసి హిందువులు తప్పు తెలుసుకున్నారని ఆలోచించాలని ఈ లుచ్చా నా కొడుక తెలివితేటలు అనమాట. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పరా. ఇప్పుడు హిందూ ర్యాలీ తీసుకుని 100 ఏళ్ళకు తీసుకున్నారని చెప్పావు, వీరభద్ర స్వామి అని చెప్పావు, సరేరా. ఆ ర్యాలీ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చిన ఆ ర్యాలీ అక్కడి నుంచి సైలెంట్గా వచ్చి అక్కడ ఆగే పాటలు అంటించి చిందులు వేశారా, లేదా ఎక్కడి నుండి అయితే ర్యాలీ స్టార్ట్ అయింది అక్కడ నుండి పాటలు వేసుకుంటూ చిందులు వేసుకుంటూ వచ్చారా కదా ప్రేక్షకులు. ఈయన కొడుకు లేనిదాన్ని కల్పించి చెప్తాడు అనమాట లుచ్చా కొడుకు. ఎందుకంటే వీడు నాస్తికో కమ్యూనిస్టులు అని చెప్పడు కదా. ఈయన కొడుకు హిందూ ద్వేషి, హిందూ మతాన్ని వదిలేసి హిందూ మతం మీద ద్వేషాన్ని రుద్దుతుంటాడు అనమాట ఈ లుచ్చా కొడుకు. ఏం ప్రేక్షకులు, ఇలాంటి లుచ్చా నా కొడుకు మాటలు వినకండి. ఇక ముందు చూద్దాం ఏంది కథ. క్లైమాక్స్ లో కళ్ళెంబటి నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మాట్లాడుతున్నా. దీన్ని మతోన్మాదం కాకుండా ఏమంటారు? దీన్ని ఏమంటారు అంటే, నాస్తికులుగా మాకు ఏ దేవుడితో సంబంధం లేకపోయినా సొసైటీలో పీస్ అండ్ హార్మనీ దీన్ని దెబ్బతీయట్లేదా? వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునే టైంలో కావచ్చు, లేకపోతే మస్జిద్ ముందుకు వెళ్ళి మీరు వెళ్ళిపోతున్న వాళ్ళని ఎవరేమంటారు? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు 5 నిమిషాల్లో. కానీ అక్కడే అరగంట గంట సేపు అక్కడ నుంచొని డీజేలు చేస్తుంటే, గట్టిగా జై శ్రీరామ్ అరుస్తుంటే వాళ్ళు ఇన్స్టిగేట్ అవ్వరా? మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని మనకు నచ్చని పదాలు లేకపోతే మనకు నచ్చని విషయాల గురించి మాట్లాడుతుంటే ఇన్స్టిగేట్ అవ్వమా మనం? చాలా బాగా చెప్పావురా గాడిద లంజా కొడక. ఇప్పుడు నువ్వు చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నీకు ఒకటి అడుగుతానురా, నిన్ను ఒకటి అడుగుతాను. మళ్ళీ నువ్వు ఒక అబ్బకే పుట్టి ఉంటే దీనికి నా అడిగిన మాటకి ఒక వీడియో చేయాలి. నువ్వు ఒక అబ్బకే పుట్టి ఉంటే. సో ఇప్పుడు వాళ్ళ గంట వరకు వాళ్ళ మస్జిద్ ముందుబడి కేకలు వేస్తుంటే వాళ్ళకి ఏమన్నావు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా అంటున్నావు కదా. మరి లుచ్చా నా కొడక, మరి రోజుకి 5 సార్లు మైక్ పెట్టి అరుస్తున్నారు కదరా, మంది చెవులు అన్నీ పగలేలాగా. మా అల్లా ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు అందరూ ఎవడు దేవుడు కాదు అని మా ప్రతి ఒక్క హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, జైన్లు వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేలా అరుస్తున్నారు కదరా. మళ్ళీ అది తప్పు కాదేంట్రా లుచ్చా గాడిద కొడక. వాళ్ళ నమాజ్ రోజుకి 5 సార్లు చేసుకుంటారు, 10 సార్లు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. మళ్ళీ వాళ్ళ మస్జిద్లోనూ మైక్ లేకుండా చేసుకోవాలి కదరా రోజు. మళ్ళీ మైక్ పెట్టి అరిసి అల్లా ఒక్కడే శ్రేష్టమేడు, అల్లా ఒక్కడే దేవుడు, వేరే వాళ్ళందరూ కానీ మేము నమ్ముతున్న దేవుల్ని కించపడుస్తూ అరుస్తున్నారు కదరా లుచ్చా నా కొడక. మా దాని గురించి ఎప్పుడైనా మాట్లాడేవరా? పోనీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదరా, మాట్లాడతావా? ఇప్పుడు దీని గురించి ఒక వీడియో చేస్తావా? ఇది రోజుకు 5 సార్లు మీరు వేరే వాళ్ళు గుడిలో పూజలు జరుగుతుంటవి. నువ్వే అన్నావు కదా. ఇప్పుడు మాకు రోజు పొద్దున పూట మా గుడిలో పూజలు జరుగుతుంటవి, అక్కడ వాళ్ళు అరుస్తుంటారు. ఏమ్రా, మళ్ళీ అప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నారా లుచ్చా నా కొడక? ఏమంటారు ప్రేక్షకులు? నిజమా కదా? మరి దీని గురించి ఒక వీడియో చేసి మాట్లాడరా లుచ్చా నా కొడక. మీరు రోజుకు 5 సార్లు అరచి ఇతరులకి డిస్టర్బెన్స్ చేయకండి, ఇంకొకరికి రెస్ట్రిక్షన్ చేయకండి అని చెప్పి ఒక వీడియో చేయడానికి ఒక అబ్బకి పుట్టి ఉంటే. ఏం ప్రేక్షకులు, నేను అడిగింది కరెక్ట్ ఉందా? సో నేను అడిగింది కరెక్ట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.
మా మనోభావాలను దెబ్బతీస్తూ రోజుకు 5 సార్లు అరుస్తుంటే మేము గుద్ద నోరు మూసుకుని ఊక్కుచోవాలా? అవురా కొడక, సంవత్సరానికి ఒకసారి ర్యాలీ తీసి ఒక అరగంట సేపు ఆడ మస్జిద్ ముందు నింపి అరిస్తుంటే మీ గుద్ద నొప్పైందా? వాళ్ళు రోజుకు 5 సార్లు మేము వింటున్నాం కదరా మీకు చెవులనా? మరి ఎందుకు అరుస్తున్నారా కుక్కల్లాగా? ఎవరు మైక్ లేకుండా వాళ్ళ మధ్యలో నమోదు చేసుకోవచ్చు కదరా? పిచ్చముండా కొడక. ఇప్పుడు దీని గురించి ఒక వీడియో వేసి మాట్లాడారు, నీవు ఒక అబ్బక పుట్టి ఉంటే. సరేనా ప్రేక్షకులు? సో ప్రేక్షకులు, ఈ నా కొడుకు హిందూ దేశీ, అర్థమైంది కదా? ఈ నా కొడుకు హిందూ దేశీ, ఈయన గురించి జాగ్రత్తగా వినండి, ఉండండి. మళ్ళీ హిందువులు ఈయన మాటలు వినకండి, అర్థమైంది లేదా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయినంత మీ బంధుమిత్రులకు షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళాలి, మన హిందువులు తెలుసుకోవాలి, రైటా? సో మరొక ఎన్కౌంటర్ వీడియోతో కలుసుకుందాం ఈ సోడా బుడ్డి సాలెగాన్ని. అప్పటి వరకు అందరూ కలిసి చెప్పండి, మనమంతా ఒక్కటే. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.